శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అమానవీయ ఘటన జరిగింది. కాను సముద్రం సమీపంలో అటవీశాఖ గెస్ట్ హౌస్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు 3 రోజుల పసికందును వదిలి వెళ్లారు. పాప ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్ సిబ్బందితో సహా వెళ్లి పాపను రక్షించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే పసికందు ఎడమ చేతికి 4 వేళ్లు లేనట్టు వైద్యులు గుర్తించారు. అది ఎక్కడ ఏం పాలు మరి మేము కంప్లీట్ చేసుకుని దానివల్ల వచ్చింది. అది ఎక్కడ ఏం పాలు మరి నేను తెప్పిస్తాను పాట. అటవీ శాఖ గెస్ట్ హౌస్ వద్ద గుర్తు తెలియని ఆడపాప ఉన్నదని రాబడిన సమాచారం మేరకు నేను మా సిబ్బందితో కలిసి అక్కడికి పోయి కాల్సముద్రం గ్రామానికి పోయి అంగన్వాడీ టీచర్ల సహాయంతో అక్కడ ఉన్నటువంటి 2 లేదా 3 రోజుల వయసు గల చిన్న పాపను సంరక్షించి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టడం జరిగింది. ఆ ఏరియాలో మన వాళ్ళు ప్రెగ్నెంట్ డెలివరీ పాలు ఉన్నాయమ్మా. అది ఎక్కడ ఏం పాలు మరి మేము కంప్లీట్. శ్రీ సత్యసాయి జిల్లా కదిలో అమానవీయ ఘటన జరిగింది. కాలు సముద్రం సమీపంలో అటవీశాఖ గెస్ట్ హౌస్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు 3 రోజుల పసికందును వదిలి వెళ్లారు. పాప ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్ సిబ్బందితో సహా వెళ్లి పాపను రక్షించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆరోగ్యంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే పసికందు ఎడమ చేతికి 4 వేళ్లు లేనట్టు వైద్యులు గమనించారు. ఆ ఏరియాలో మన వాళ్ళు ప్రెగ్నెంట్ డెలివరీ పాలు ఉన్నాయమ్మా. అది ఎక్కడ ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, హలో. యా సురేష్, 3 రోజులు పసికందును ఒక అతిథి గృహం వద్ద వదిలేసిన ఘటన కదిరి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కదిరి నియోజకవర్గ పరిధిలోని పాలసముద్రం సమీపంలో ఒక అతిథి గృహం ఉంది. అతిథి గృహంలో దగ్గర 3 రోజులు పసికందును అక్కడ వదిలిపెట్టెళ్లారు. పసికందు ఏడుపులో ఉన్న స్థానికులు కొంతమంది గుర్తించి అక్కడ పోలీసులకు ఏదైతే ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం అందించారు. ఒక పసికందు ఇక్కడ ఏడుస్తున్నట్టు కూడా ఉన్నారు. 3 రోజుల పాటు 3 రోజులు పసికందుగా తెలుస్తుందంటూ కూడా పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి ఐసీడీఎస్ అధికారులతో పాటు పోలీసులు అక్కడికి చేరుకుని పసికందును వెంటనే చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు ఏదైతే 3 రోజులు పసికందు ఆరోగ్యంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది అయితే పాలసముద్రం చుట్టుపక్కల గ్రామంలోనే కొంతమంది అక్కడ ఆడ శిశువు కావడంతోనే అక్కడ వదిలిపెట్టి వెళ్ళినట్లు కూడా పోలీసులు ఐసీడీఎస్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది ఏదైతే ఆ పాలసముద్రం చుట్టుపక్కల గ్రామస్తులే గ్రామంలోని ఎవరో ఒకరు ఉంటారంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజుల పసికందుకు చికిత్స అందిస్తున్నారు. అయితే పసికందుకు సంబంధించి ఒక ఎడమి చేతికి సంబంధించి 4 వేళ్లు లేనట్లు కూడా గుర్తించారు. అయితే ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన వాళ్ళు అక్కడ వదిలిపెట్టి వెళ్లారా, 3 రోజులు పసికందు కావడంతో పాటు చేతికి వేళ్లు లేని కారణంగానే అక్కడ వదిలిపెట్టి వెళ్లారా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు లోతుగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ఏదైనా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన వారు ఎవరన్నా ఉన్నారా, అందులోనూ ఆడ శిశువు జన్మించిన వారు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, వారు కదిరి కానీ పాలసముద్రం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు ఎవరైనా ఉన్నారనే కోణంలో పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో ఇటు ఏదైతే ఆసుపత్రి వర్గాల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఆడ శిశువు పూర్తిగా ఆరోగ్యంగా ఉండడంతో ప్రస్తుతం పుట్టపర్తి శిశు విహార్కు ఆడ శిశువును తరలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సురేష్.